ఫ్రెండ్స్, ఈ వారం మరొక సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బాబు, బ్రహ్మాజీ, బలగం సుధాకర్, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దయాకర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమాని నిర్మించారు. ఆర్ఆర్ ధ్రువన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రైతు కథ. రైతు తన జీవితంలో పడే కష్టాలు, అతను చేసిన అప్పు చేసి వ్యవసాయం చేస్తే అతనికి వచ్చే ప్రతిఫలం ఏంటి అనేది ప్రధాన కథగా ఈ సినిమాలో మనం చూడొచ్చు. అయితే దర్శకుడు అంతర్లీనంగా ఒక చిన్న పాయింట్ పెట్టాడు. ఆ పాయింటే ఈ సినిమాకి మనకి సెకండ్ హాఫ్ వరకు మనం తీసుకెళ్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బ్రహ్మాజీ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆయన కెరియర్లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ ఈ మల్లన్న పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది. రైతు పాత్రలో ఉన్న ఎమోషన్స్ని ఆయన 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇక బలగం సుధాకర్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకు వచ్చిన పాత్రకి ఆయన 100% న్యాయం చేశారని చెప్పాలి. ఆమని గారి పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటో మీరు స్క్రీన్ మీదే చూడాలి. ఇక మనకి ఈ సినిమాలో ఉండే ఒక చిన్న మైనస్ ఏంటంటే, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ యొక్క ట్రాక్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు అని చెప్పి మనం చెప్పచ్చు. మణి ఈ సినిమాలో ఆటో డ్రైవర్ రోల్ చేశాడు, దానికి 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఇక మనము టెక్నికల్ విషయాలకు వస్తే, డైరెక్టర్ దయాకర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. దయాకర్ రెడ్డి ఫస్ట్ సినిమా అయినప్పటికీ అతను 100% ఆయన అనుకున్న పాయింట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఒక యూనిక్ పాయింట్ని పెట్టి ఆ పాయింట్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అతను సక్సెస్ అయ్యారని చెప్తాం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్. ఒక పల్లెటూరు నేపథ్యంలో ఉన్న ఈ సినిమాని మనకు ఎక్కడ సెట్స్లో తీశారు, లేకపోతే ఇది ఏదో ఆర్టిఫిషియాలిటీ ఉంది అనే ఫీల్ రాకుండా బాగా తీశారని చెప్పాలి. ఫైనల్గా మనం ఈ సినిమా గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే, బాపు అనే సినిమా చక్కగా మనకు పల్లెటూరు వెళ్ళొచ్చినట్టుగా ఉంటుంది. మనకి ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మనం కనెక్ట్ అవుతాము. సో ఓవరాల్గా మనము ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5.